నేను రీసెంట్‌గా హైదరాబాద్‌లో వర్క్ స్టేషన్ తీసుకున్నానని చెప్పాను గదా! అసలు వర్క్ స్టేషన్ అంటే ఏంది? అందరికి తెలిసిందైతే ల్యాప్‌టాప్, పీసీ లేదా మ్యాక్. కానీ వర్క్ స్టేషన్ ఏందంటే మీకు కొత్తగా అనిపిస్తే ఈ వీడియో అయితే మీరు చూసేయండి. మీకు గూడా తెలుస్తుంది వర్క్ స్టేషన్ అంటే ఏంటో. వర్క్ స్టేషన్ అనేది జనరల్‌గా డెస్క్‌టాప్ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, కంటిన్యూయస్ హెవీ వర్క్ కోసం అయితే తయారు చేసే కంప్యూటర్ అన్నమాట. దీంట్లో మెయిన్‌గా సీపీయూ ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్‌తో కూడా మనకు కావాల్సిందేందంటే ఇంకా ర్యామ్ కార్డ్స్, గ్రాఫిక్ కార్డ్స్, స్టోరేజ్ మీరు ఎడిటింగ్ కోసం తీసుకుంటే ఎడిటింగ్ కోసం కావాల్సిన స్టోరేజ్, ఇంకా బ్యాకప్పు, అలాగే మదర్ బోర్డు. ఈ ఈ వర్క్ స్టేషన్‌లో ఏందంటే బాగా వేడెక్కిపోతాయి కంటిన్యూయస్ వర్క్ వల్ల. దానికోసం మనకైతే ఒక కూలింగ్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఫ్యాన్‌లు ఇలాగా. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ మనం ఉంచాల్సిన ప్లేస్ ఒకటి ఉండాలి కదా! దానికోసం అయితే ఒక క్యాబినెట్ అయితే కావాలి. ఇంకా పవర్ సప్లై కూడా దీనికి ఎంత పవర్ సప్లై కావాలనేది కూడా మనం విడిగా చూసుకోవాలి. అలా పవర్ సప్లై, ఇంకా మనకి ఇది ఎంత డిస్‌ప్లే చేస్తది దానికైతే ఒక డిస్‌ప్లే లేదా మానిటర్ అయితే కావాలి. ఆ తర్వాత ఇంకా దానికి మనకి అటాచ్‌మెంట్స్ అనమాట. మనం వైఫై 6 పైన వాడతాం, వైఫై 7 పైన వాడతాం, మళ్ళీ అలాగే బ్లూటూత్ కావాలా, అలా మనకి ఎటువంటి బ్లూటూత్, వైఫై కావాలనే దాని గురించి. ఇంకా ఈ ఎక్స్‌పాన్షన్ స్లాట్స్ ఉంటాయి. ర్యామ్ కార్డ్ ఒకటి తీసుకుని దానికి ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ఎక్స్‌ట్రా స్లాట్స్ ఉన్న ర్యామ్ కార్డ్ సిస్టమ్‌ని మనం తీసుకోవడము, లేదా మనకు కావాల్సిన పోర్ట్‌లుంటాయి. యూఎస్‌బీ సి పోర్ట్ లేదంటే యూఎస్‌బీ ఏ పోర్టో లేకుంటే థండర్ బోల్ట్ పోర్టో. అంటే థండర్ బోల్ట్ అంటే మనకి పవర్ సప్లై కూడా ఉంటుంది దాంట్లో. అలాగే ఇంకా ఆడియోకి సంబంధించిన కోడెక్స్, ఇంకా కనెక్టివిటీ, ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లేదా విండోస్ లైనెక్స్ మనకేది కావాలో అది. ఇంకా బిల్డ్ క్వాలిటీ అది మెటల్ క్యాబినెట్ కావాలా, దానికి డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుందా, ఇంకా ఎయిర్ ఫ్లో బాగుంటుందా లేదా, ఇంకా ఇది వీడియో ఎడిటింగ్ కోసమా లేదా గేమింగ్ కోసమా అనేది, ఇంకా సర్వర్ల కోసం ఏమన్నా యూజ్ చేస్తున్నామా అనే దాని గురించి అయితే ఈ వర్క్ స్టేషన్ కాన్ఫిగరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరెప్పుడైనా వర్క్ స్టేషన్ తీసుకున్నారా? మీరు ఏ వర్క్ స్టేషన్ తీసుకున్నారో కామెంట్‌లో అయితే తెలిపేయండి. నేను తెలుసుకుంటాను. నేనైతే ఈ వర్క్ స్టేషన్ ఎడిటింగ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. కానీ నా ఎడిటింగ్ పర్పస్ కోసం నేనైతే ఎంక్వైరీ చేస్తే నాకు కావాల్సిన వర్క్ స్టేషన్ అప్రాక్సిమేట్‌లీ 2,00,000 పైన ఉన్నింది. సో, మన బడ్జెట్‌లో అయితే అన్నిటిని ఇంకా తగ్గించుకుంటూ ఈ వర్క్ స్టేషన్ అయితే నేను తీసుకున్నాను. నేను తీసుకున్న వర్క్ స్టేషన్‌లోని కాంపోనెంట్స్ అయితే చూడండి. సీపీయూ అయితే ఇంటెల్ కోర్ i7 అయితే తీసుకున్నాను. 14700Kదే. ఇక మదర్ బోర్డ్ చిప్‌సెట్ వచ్చి గిగాబైట్ కంపెనీలో అయితే B760M గేమింగ్ తీసుకున్నాను. దీంట్లో అయితే వైఫై 6 విత్ వచ్చేదే తీసుకున్నాను. వైఫై మళ్ళీ విడిగా తీసుకోవాలంటే మళ్ళీ ప్రైస్ ఎక్కువైపోద్ది కాబట్టి. ఆ తర్వాత ఇంకా కూలింగ్ సిస్టమ్ అయితే కావాలి కాబట్టి కూల్ మాస్టర్ లిక్విడ్ కూలెంట్ అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే 240 కోర్ ఉంటుంది. ఇక ర్యామ్ అయితే క్రూషియల్ 16 జీబీ DDR5 ర్యామ్ అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఈ మదర్ బోర్డ్‌లో కూడా 2 ర్యామ్ కార్డ్ స్లాట్లు ఉన్నదైతే తీసుకున్నాను. గ్రాఫిక్ కార్డ్ అయితే 12 జీబీ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను. కలర్‌ఫుల్ కంపెనీ ఆర్టీఎక్స్ 3060 గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే 5060 వాళ్ళు సజెస్ట్ చేశారు. అంత ప్రైస్ మన దగ్గర లేదు. నేనైతే 4060 అడిగాను. అదైతే ఇప్పుడు సేల్‌లో లేదని చెప్పారు. ఇక క్యాబినెట్ విషయానికొస్తే ఏఎన్‌టీ ఈస్పోర్ట్స్ క్రిస్టల్ ఎక్స్7 బ్లాక్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను. ఇంకా స్టోరేజ్‌కైతే ఒక ఎస్ఎస్‌డి 1 టీబీ క్రూషియల్ ఎన్‌విఎంఈ M2 E100 స్టోరేజ్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇక పవర్ సప్లైకి ఎస్ఎంపీఎస్ కూలర్ మాస్టర్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చి నా వర్క్ స్టేషన్ స్పెసిఫికేషన్స్. యాక్చువల్లీ ఇంట్లో నా దగ్గర ఏసర్ మానిటర్ ఉంది. సో, మానిటర్ మళ్ళీ తీసుకోలేదు. కీబోర్డ్, మౌస్ ఎలాగో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదైతే కొనలేదు. మీకు ఈ వర్క్ స్టేషన్ గురించి ఏం తెలుసో, నేను తీసుకున్న స్పెసిఫికేషన్‌లో ఇంకేమైనా అప్‌గ్రేడ్‌గా తీసుకుంటే బాగుంటుందో మీకు తెలిసినవైతే నాకు చెప్పేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.